హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే, అమ్మ కోసం ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి అమ్మ కోసం రెగ్యులర్ యూజ్కి ఫెస్టివల్కి అన్నిటికీ కలిపి ఒక ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాను. 3 శారీస్ అయితే తీసుకున్నాను. ఫోర్త్ది అమ్మవారికి ఆల్రెడీ శ్రావణ మాసంలో అమ్మవారికి వ్రతం అప్పుడు పెట్టుకున్నాను కదా, అది కూడా అమ్మే కట్టుకుంటారు. నేను ఎక్కువ శారీస్ వాడను కాబట్టి అందుకోసం ఈ శారీస్ అనేవి మీకు చూపిస్తాను. ఇవన్నీ ఫస్ట్ బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ అంతా వేరే చేసేసాను. శారీస్ మీదకి బ్లౌజెస్. ఇది అమ్మవారికి పెట్టుకున్న శారీ చూడండి. శారీ బ్లౌజు ఇదొక బ్లౌజు, ఇదొకటి, ఇదొకటి. 4 శారీస్, 4 శారీస్ బ్లౌజెస్. ఇవ్వండి, రెగ్యులర్ యూజ్కి కాటనే కదా అమ్మ కట్టుకుంటారు. రెగ్యులర్ యూజ్కి చాలా బాగుంది. పళ్ళు అయితే ఇలా వస్తుంది. పళ్ళు చూడండి. డైలీ వేర్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇదొకసారి. తర్వాత ఎల్లో అండ్ గ్రీన్. అమ్మకి ఎల్లోలు చాలా ఉన్నాయి, అయినా కానీ ఎల్లో అంటే చాలా ఇష్టం. అందుకోసం ఇదొక శారీ తీసుకున్నారు. ఇది కూడా రెగ్యులర్ యూజ్కి వాడచ్చు, చాలా బాగుంటుంది. ఇది పళ్ళు ఇలా వస్తుంది. పళ్ళు ఈ శారీ ఒకటి అమ్మ కోసం తీసుకున్నాను రెగ్యులర్ యూజ్కి. అమ్మ ఎక్కువ మెత్తగా ఉండేవి కాటన్వే ఇష్టపడుతుందండి, అందుకోసం కాటన్ శారీస్ ఎక్కువ తీసుకుంటాను. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్. ఇంకోటి వచ్చి ఇది డార్క్ గ్రీన్, పాచి కలర్ అంటారు కదా అట్లా. దానికి పింక్ బార్డర్ వచ్చేసింది, చాలా బాగుంది. ఇది కూడా ఫెస్టివల్కి కట్టుకోవడానికి బాగుంటుంది, రెగ్యులర్ యూజ్కి బాగుంటుంది. రెండు రెగ్యులర్ యూజ్కి, ఇది ఫెస్టివల్ వచ్చినప్పుడు కట్టుకోవడానికి. దీనికి మీద బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్, వంకాయ కలర్. అంచు వంకాయ కలరే ఉంది కాబట్టి వంకాయ కలర్. దీని మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలండి ఇవి. అమ్మవారికి పెట్టుకున్నానని చెప్పాను కదా శ్రావణ మాసంలో, ఆ శారీ కూడా అమ్మ కోసం. ఈ శారీ కూడా నాకు చాలా నచ్చింది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి, ఈ పళ్ళు ఇలా అంచొస్తుంది.
ఇలా వస్తుంది. శారీ కలర్ అంతా ఇది. కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇది అమ్మవారికి పెట్టుకున్న శ్రావణ మాసంలో. ఇది కూడా అమ్మే కట్టుకుంటారు ఫెస్టివల్కి. దసరా దీపావళి వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్కి అమ్మ కట్టుకుంటారు. దీని మీద బ్లౌజ్ వచ్చి తర్వాత నేను ఒక టాప్ తీసుకున్నానండి. ఇది మింత్రాలో ఇదొక టాప్ తీసుకున్నాను. ఇదొక టాప్. ఇదిగోండి ఇలా ట్యాగ్స్ కూడా వచ్చాయి. వైట్ లెగ్గింగ్ అయినా వైట్ లెగ్గింగ్ చున్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టాప్ నేను ఒకటి తీసుకున్నాను. దీపావళికి దసరాకి మీ షాపింగ్ ఎలా జరుగుతుందో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే సింపుల్గా అమ్మ ఎక్కువ రెగ్యులర్ యూజ్కి అప్పుడప్పుడు మాత్రమే కట్టుకుంటుంది శారీస్, అందుకని ఈ 4 శారీస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఉంది కాబట్టి టైము, ఇంకేమన్నా షాపింగ్ తర్వాత చేస్తాను. ఈ 4 శారీస్ అయితే మాత్రం అమ్మకి, ఇంకా వీటికి బ్లౌజెస్ అవి బయట ఇస్తాను. మిగతా ఈ శారీ ఫాల్ కానీ అంచులు కానీ అవన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఎప్పుడు అంతే, బయట ఇవ్వను. ఇంకేంటండి విశేషాలు? మీరు ఎలా జరుపుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. షాపింగ్ మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి.